అండి, కోనసీమ విజ్జు పండుని ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. టిఫిన్ చేశారా? నేనైతే టిఫిన్ చేసేసానండి. నేను టిఫిన్ చేయని తెలుసా? దాకరొట్టె వేసానండి. దాకరొట్టె ఈజీగా అయిపోతుంది కదా, అస్తమాట పోయి కడిగా కట్టరత్తరికి అక్కర్లేదు. అందుకే దాకరొట్టె వేసాను. దాకరొట్టె ఆడేసి ఆ పని ఈ పని గట్రా చేసుకున్నప్పటికి దాకరొట్టె అయిపోయిందండి. వెళ్ళి చూసినప్పుడు దాకరొట్టె అయిపోయింది. 4 ముక్కల కింద కోసుకుని శుభ్రంగా తినేయమండి. శుభ్రంగా తినేసాం. మా పిల్లల బళ్ళకి వెళ్ళిపోరు. నేనైతే లైవ్ పెట్టానండి. 1.5 గంటల లాగా లైవ్ పెట్టాను. 1.5 గంట కూర్చుని వాగి నోరు నొప్పి పెట్టేసిందని బాబు. మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసినప్పటికి దాకరొట్టె చిన్న ముక్క ఉంది. ఆ ముక్క తినేసి మళ్ళీ వంట చేయాలి కదా. మా పిల్లలు వచ్చినప్పటికి రీల్స్ కూడా చేసేయాలండి బాబు. వీడియోలు కూడా చేసామనుకో గొడవ ఉండదు. లేదంటే మా పిల్లలు మాకు ఫోన్ ఇవ్వరండి. నాకు పోనీ కొట్టేసుకుంటారండి ఇద్దరును. మంచి కొట్టేసుకుంటారు. ఒక కోడి పుంజిలా కొట్టేసుకుంటారు. మా పిల్లలు వచ్చినప్పటికి వంట అయిపోవాలి, వీడియోలు కూడా అయిపోవాలని గబగబా వంట చేద్దామని అన్నం వండేసానండి. అన్నం మార్చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసినప్పటికి చిక్కుడుకాయలు కనిపించాయండి బాబా. చిక్కుడుకాయలు మా సిరాకు నాకు. వండాలన్నా సిరాకే, చెయ్యాలన్నా సిరాకే, తినాలన్నా సిరాకే. చిక్కుడుకాయలు చేయాలంటే పెద్ద సేకరండి బాబా. ఈ శుభ్రంగా కడగాలి, పురుగులు ఉన్నాయి చూడాలి, పెద్ద టైం తీసేసుకుంటారా చిక్కుడుకాయలు కూర ఉండమంటే. అందుకే ఇప్పుడు మనకు సెట్ అవ్వదు, ఎందుకంటే వీడియోలు చేయాలి కదా అనేసి పక్కన పడేయండి చిక్కుడుకాయలు. ఇంకా చూసినప్పుడు ఫ్రిడ్జ్లోని అవి ఉన్నాయండి కాకరకాయలు తింటే మా వాళ్ళు తింటారండి. కాకరకాయలు వండాను నేను ఒక్కరితోనే వండుకుంటాను సెపరేట్గా. తర్వాత క్యారెట్లు ఉన్నాయండి. క్యారెట్లు ఉందామా అనుకున్నానండి. క్యారెట్లు వండామంటే ఉత్తు క్యారెట్ అన్నం ఉంటే తినరండి వాళ్ళు. క్యారెట్ అన్నం వండామంటే అందులో మాంసం కూర ఉండాలి. మళ్ళీ ఇది సెట్ అవ్వదు. ఇప్పుడు మాంసం కూర అంటే సెట్ అవ్వదు అనేసి ఆదుకొని పక్కనట్టేసానండి. ఏం కూర ఉందామా అని ఆలోచించానండి. ఆలోచించే లోపు నాకు కందిపప్పు కనిపించిందండి. కందిపప్పు సో